సభవరం మండలం గుడివాడ గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది. ఒడిశాల లక్ష్మణరావు ఆధ్వర్యంలో 2011 నుంచి ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ తీర్థ మహోత్సవం సందర్భంగా ఉదయం నుంచి 1,00,000 తమలపాకులతో శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒడిసిన లక్ష్మణరావు దంపతులు ఆలయ ప్రాంగణంలో హోమాలు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్న ఈ పూజా కార్యక్రమాల అనంతరం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. రాత్రికి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గొట్టివాడ గ్రామ పంచాయతీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు భారీ ఎత్తున శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని తరించారు. ఓం త్రయంబకాయ సుగంధి విష్ణువర్ధనం పురాతనం ముఖ్యమాంసాత్ త్రయంబకాయ స్వాహ ఉచ్చిత్యాయ నమః ఓం త్రయంబకాయ సుగంధి విష్ణువర్ధనం పురాతనం ముఖ్యమాంసాత్ త్రయంబకాయ స్వాహ ఉచ్చిత్యాయ. ఈరోజు అభయాంజనేయ తీర్థమాస సందర్భంగా ప్రజలకి ఆశీస్సులతో, మా కుటుంబ యొక్క ఆశీస్సులతో, నా ఫ్రెండ్స్ శ్రేయల యొక్క ఆశీస్సులతో, సపోర్ట్తో ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేయబడుతుంది. ఇప్పుడు అన్న సందర్భాలు జరుగుతుంది. సాయంత్రం పాటలు పడుతున్నాయి. అలాగే నైట్ టైమ్స్ డ్యాన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్ని అందరు దేవుడి సహకారంతో సక్రమంగా విజయంగా అన్ని చేయగలని కోరుకుంటాను. 11 అండి. 11 వర్షి లక్ష్మణ్ నాకు పూర్వ నుంచి మా నాన్నగారు కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. జంక్షన్లో గుడి కడితే బాగున్న ఆలోచన ఉండేది. అప్పుడు స్టార్టింగ్లో నేను నా ఫ్రెండ్స్ సహాయంతో ఓన్లీ స్టాచ్యూ మీద పెట్టాం. దిమ్మ గుడి కట్టాం. ఆ గుడి కట్టిన 1 ఇయర్లో దిమ్మ పెట్టిన 1 ఇయర్లో దేవుడికి గుడి అయిపోయింది. నా ఊళ్ళో బిల్డింగ్ కూడా కట్టుకున్నాను. దేవుడి ఆశీస్సు వల్ల నేను బాగా ఉన్నాను. ఆయన ఆశీస్సు అంతా అలా నా ఫ్రెండ్స్ సేవలు కుటుంబ సభ్యులు ఆశీస్సులు వాళ్ళందరూ సపోర్ట్తో నేను ముందుకు వెళ్తున్నాను. ప్రతి ఏడాది ఈ తీర్థం ప్రతి ఏడాది ఈ డేట్ అయితే మారదు. మార్చి 3 మధ్యాహ్నం సందర్భం ఉంటుంది. నైట్ అలాగా కార్యక్రమం సాంఘిక